హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు అవి చూసుకోండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత అది ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా కర్రీకి వస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, అవి వేసేసి కలిపేసేయాలి. కొంచెం ఒక 1 మినిట్ దాకా మంచిగా నూనెలో ఫ్రై కానివ్వాలి ఇవి, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నచ్చితేనే, నచ్చకపోతే అని నేను చెప్పను, కానీ నచ్చుతుంది ఖచ్చితంగా, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా టమాటా అనేది మగ్గిపోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం మగ్గింది కదా, ఒకసారి చూసుకోవాలి టమాటా మగ్గిందా లేదా. కొంచెం మగ్గాలండి. ఇంకా మంచి వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఓకేనా. క్యాప్సికమ్ ఉడకాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. క్యాప్సికమ్ మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసిరనుకో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తొందరగా చేరుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా చేరుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి ఫ్రెండ్స్. కొంచెం మంచిగా కర్రీ అనేది మంచిగా దగ్గరికి అయింది కదా, ఓకే ఫ్రెండ్స్. అంతే, కర్రీ రెడీ. లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నన్ను సపోర్ట్ చేశారా నా ఎంకరేజ్మెంట్తోని నేను కూడా ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా గార్నిష్ అయితే ఇలా ఉంది, సింపుల్గా ఉంది అండి, ఓకేనా. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.